పాల్ గారు మా ఇద్దరు పిల్లలు కూర్చొని మొబైల్ చూస్తూ ఉన్నారనమాట. పాల్ గారు షూటింగ్ ముగించుకొని మరి డైలీ బ్రెడ్ చేయాలి. మరి ఆ యొక్క షూటింగ్ ముగించుకొని ఇంటికి వచ్చేసరికి వాళ్ళు ఫోన్ పట్టుకొని ఉంటే మరి దేవుని సేవకుడు ఒకటే అన్నారు వాళ్ళ పిల్లలతో, ఏసే అక్కడ సమీపంలో ఉంది తెలుసా, మీరు లెక్క చెప్పాలి దేవునికి, మీరేమో సమయాన్ని వృధా చేస్తూ ఫోన్ పట్టుకొని కూర్చున్నారు నేను వచ్చేసరికి అనగానే ఫోన్ టక్కుమని పక్కన పడేసి మా విన్సి మోకరించి కన్నీటి ప్రార్థన చేసేస్తుంది. ప్రభా జీసస్ ఫర్గివ్ మీ జీసస్, నన్ను క్షమించండి ఏసయ్యా, మేము సమయాన్ని వ్యర్థపరుస్తున్నాం ఈ రీల్స్ ద్వారా, మేము అస్సలు ఫోన్ చూడకూడదు ఏసయ్యా, మేము వాక్యమే చదవాలి ఏసయ్యా అని ప్రార్థన చేస్తుంది. నాకు ఒకంత నవ్వు వచ్చినా సత్యమే పలుకుతుంది ఆ బిడ్డ కదా. కాబట్టి మన సమయం ఎక్కడ వృధా పరుస్తున్నాం మనం అంటే వారిని ఏదో భయపెట్టించాలని కాదు, వారిని దాని నుండి డైవర్ట్ చేయాలని చెప్పారు దేవుని సేవకులు. కానీ అది వాస్తవం అండి. దేవుని రాకడా, దేవుని దినం అతి సమీపంలో ఉంది.